ఒక అబ్బాయి ఒక డాగ్‌ని నిరంతరంగా దాన్ని వేధిస్తూ ఉండేవాడు. అంటే దాన్ని తన్నడము, కొట్టడము, మేకులతో గుచ్చడము ఇలాంటివి చేస్తున్నాడనమాట. సో, అలా వేధిస్తున్న క్రమంలో ఆ డాగ్ ఆ నొప్పిని భరించలేక ఒకసారి ఆ అబ్బాయి మీదకి తిరగబడిందనమాట. అంటే గట్టిగా అరిచింది. సో, వెంటనే ఆ అబ్బాయి బయటికి వెళ్తూ ఈ కుక్కకు పిచ్చి పట్టింది. ఈ కుక్క నన్ను కరవడానికి వస్తుంది అని ఆ చుట్టూన్నటువంటి వ్యక్తులతో చెప్పడం వల్ల ఆ వ్యక్తులు దేన్ని కూడా అబ్జర్వ్ చేయకుండా దాని ముందున్నటువంటి స్టోరీ ఏది దానికి తెలియదు కాబట్టి ఆ వ్యక్తులందరూ కర్రలు అండ్ రాళ్ళతో కొట్టి ఆ డాగ్‌ని చంపేశారు. అంటే ఇక్కడ వేధించిన అబ్బాయి తప్పించుకున్నాడు. ఏదైతే ఇన్ని రోజులు భరించిందో దాన్ని అక్కడ విలన్‌గా క్రియేట్ చేశారు. సో, ఈ సీన్ నుంచి నేనేం చెప్పదలుచుకున్నానంటే, మన లైఫ్‌లో కూడా కొంతమంది వ్యక్తులు రిపీటెడ్‌గా మనము రియాక్ట్ అయ్యే వరకు వాళ్ళు రెచ్చగొడుతూనే ఉంటారు. అలా ఎప్పుడైతే మనం రియాక్ట్ అవుతామో, అక్కడ వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకొని, మనం ఎప్పుడైతే రియాక్ట్ అయ్యామో, ఇక్కడ మనమే తప్పుగా, మనమే విలన్ లాగా దాన్ని ఈ సమాజం ముందు పోర్ట్రేట్ చేస్తుంటారు. దీన్నే సైకాలజీలో రియాక్టివ్ అబ్యూజ్ అంటుంటారు. సో, ఈ సీన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం బలహీనలం కాదు, మనం రియాక్ట్ అవ్వడంలో కొంతవరకు ఆలోచించాలని. సో, ఈ రీల్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, కోపాన్ని మనం నియంత్రించుకోవడంతో మనం బలహీనమని కాదు, అలా కోపాన్ని అవసరమైన సమయంలో నియంత్రించుకోవడం మన బలాన్ని ఇండికేట్ చేస్తుందనేదే నా ఈ రీల్ యొక్క ఇంటెన్షన్. థ్యాంక్ యూ సో మచ్. మీకు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకున్నా, లేదు మేము 1-to-1 ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నా, వెంటనే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్‌కి కాల్ చేసి మీ సీట్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.